హలో ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. మనం ఈరోజు ఈ సెషన్లో సెట్ అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో వైటీడీ సేల్స్ అంటే ఏంటి, ఎంటీడీ సేల్స్ అంటే ఏంటి, క్యూటీడీ సేల్స్ అంటే ఏంటి, డబ్ల్యూటీడీ సేల్స్ అంటే ఏంటి, పీవైటీడీ సేల్స్ అంటే ఏంటి, పిఎంటీడీ సేల్స్ అంటే ఏంటి, పీక్యూటీడీ సేల్స్ అంటే ఏంటి, పీడబ్ల్యూటీడీ సేల్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎవరన్నా ఇప్పుడు మీ బిజినెస్ ఒక ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ అంటే ఏం చెప్తాము? అప్ టు డేట్ మీ బిజినెస్ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్తాము? మన బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టుడే టిల్ డేట్ వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎంత ప్రాఫిట్ వచ్చింది అని మనం డిస్కస్ చేస్తాము అప్ టు డేట్ అంటే. సో అలా కాకుండా వైటీడీ అంటే ఏంటంటే ఇయర్ టు డేట్, అంటే కరెంట్ ఇయర్. మన కరెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ కరెంట్ ఇయర్ ఏంటి? 2023. కరెంట్ ఇయర్ అంటే ఏంటి? ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలా కాకుండా ఎంటీడీ అంటే ఏంటంటే మంత్ టు డేట్ అంటాము. ఎంటీడీ అంటే మంత్ టు డేట్ అంటాము. అంటే ఏంటి? మనకి ఇప్పుడు కరెంట్ మంత్ ఏంటి? ఆగస్ట్. సో ఈ ఆగస్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి 1 తారీఖు నుంచి, ఆగస్ట్ 1 నుంచి ఈ 14th వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది ఎంటీడీ అంటే. సో క్యూటీడీ అంటే ఏంటి? మనకి ఈ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి ఈ డేట్ వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వీక్ టు డేట్ అంటే ఏంటంటే ఈ వీక్ గురించి ఈ వీక్లో జరిగిన సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం కనుక ఇక్కడ 6 అని ఉంటాయి చూడండి, ఫస్ట్ వీక్ డే 6 ఉంటే మన వీక్ అనేది సండేతో స్టార్ట్ అవుతుంది. సో ఈ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 13th. సండే అంటే 13th నుంచి స్టార్ట్ అయింది. సో నిన్న జరిగిన సేల్స్ ఈరోజు జరిగిన సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది వీక్ టు డేట్ అంటే. సో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఓకే, వైటీడీ అంటే ఏంటి? ఇయర్ టు డేట్ అంటే ఏంటి? ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంటీడీ అంటే ఏంటి? మంత్ టు డేట్, అంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి, కరెంట్ మంత్ స్టార్టింగ్ నుంచి టిల్ టుడే వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్వార్టర్ టు డేట్, క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేట్ అంటే ఏంటి? కరెంట్ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు వస్తుంది. క్వార్టర్ అంటే ఏంటి అంటే ఎవ్రీ 3 మంత్స్ని ఒక క్వార్టర్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. సో మనం ప్రజెంట్ ఏ మంత్లో ఉన్నాము? ఆగస్ట్లో ఉన్నాం. ఓకే, మనకి ఏ క్వార్టర్లో ఉన్నాం ఇప్పుడు? 1, 2, 3 థర్డ్ క్వార్టర్లో ఉన్నాం. చూడండి, థర్డ్ క్వార్టర్లో ఉన్నాం. ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూలై 1. సో జూలై 1 నుంచి టుడే ఈ రోజు వరకు మనకున్న సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే క్యూటీడీ. ఓకే, డబ్ల్యూటీడీ అంటే ఏంటి? వీక్ టు డేట్, ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు. మనకి ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 13th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా పీవైటీడీ అంటే ఏంటి? పీవైటీడీ అంటే ప్రీవియస్ ఇయర్ టు డేట్. ప్రీవియస్ ఇయర్ టు డేట్ అంటాం. సో ప్రీవియస్ ఇయర్ టు డేట్ అంటే మనం ఈ డేట్ నుంచి 1 year బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ డేట్ రేంజ్లో, వైటీడీ డేట్ రేంజ్లో ఏదైతే ఉందో కరెక్ట్ 1 year బ్యాక్ వస్తుంది. అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ అంటే 2022 జనవరి నుంచి 2022 ఆగస్ట్ 14 వరకు, ఇది ప్రీవియస్ ఇయర్ టు డేట్. పిఎంటీడీ అంటే ప్రీవియస్ మంత్ టు డేట్ అంటాం. ప్రీవియస్ మంత్ టు డేట్. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఈ డేట్ కరెంట్ మంత్ డేట్ రేంజ్లో, సేమ్ అదే రేంజ్లో ప్రీవియస్ మంత్ ఎలా సేల్స్ జరిగిందో సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే పిఎంటీడీ. తర్వాత ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ ఉంది. అంటే ఏంటి? ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ అంటే మనకు ప్రీవియస్ క్వార్టర్ ఏంటి? మన ఏ క్వార్టర్లో ఉన్నాము? థర్డ్ క్వార్టర్లో ఉన్నాం. ఓకే, థర్డ్ క్వార్టర్లో ఉన్నాం. మనకు ప్రీవియస్ క్వార్టర్ ఏమవుతుంది? సెకండ్ క్వార్టర్ అవుతుంది. సో సెకండ్ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి సేమ్ ఈరోజు డేట్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్ 14th. సో మే 14th వరకు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రీవియస్ క్వార్టర్ టు డేట్. తర్వాత మనకుంటే ఏంటి?
పీడబ్ల్యూటీడీ అంటే ఏంటంటే ప్రీవియస్ వీక్ టు డేట్. సో మనకు ప్రీవియస్ వీక్లో మనకు సేల్స్ ఎలా ఉంది అనేది ఇచ్చేది ప్రీవియస్ వీక్ టు డేట్. చూడండి, డబ్ల్యూటీడీ అంటేనేమో ఇయర్ టు డేట్, కరెంట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి టుడే ఈ రోజు వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎంటీడీ అంటే ఏంటంటే మంత్ టు డేట్, ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఉన్న సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేట్, మన ప్రజెంట్ ఏ క్వార్టర్లో ఉన్నామో ఆ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డబ్ల్యూటీడీ అంటే వీక్ టు డేట్, మన వీక్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది డబ్ల్యూటీడీ. సో అదేవిధంగా పీవైటీడీ అంటే ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ టు డేట్. అంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి 2022 జనవరి నుంచి సేమ్ మన డేట్ ఏదైతే ఉందో అది 1 ఇయర్ బ్యాక్, ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రీవియస్ ఇయర్ టు డేట్. ప్రీవియస్ మంత్ టు డేట్, ప్రీవియస్ మంత్ టు డేట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ మన సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రీవియస్ మంత్ టు డేట్. ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి లాస్ట్ ప్రీవియస్ క్వార్టర్ అంటే లాస్ట్ 3 మంత్స్ ప్రీవియస్ క్వార్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది పీక్యూటీడీ. పీడబ్ల్యూటీడీ అంటే ఏంటంటే ప్రీవియస్ వీక్ టు డేట్. ప్రీవియస్ వీక్ టు డేట్ అంటే ఏంటంటే మన లాస్ట్ వీక్లో సేమ్ ఇదే డేట్ రేంజ్లో మన సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేది పీడబ్ల్యూటీడీ, రైట్. సో మనము ఇప్పుడు వైటీడీ, ఎంటీడీ, క్యూటీడీ, డబ్ల్యూటీడీ, పీవైటీడీ, పిఎంటీడీ, పీక్యూటీడీ ఈ ఎక్స్ప్రెషన్ని ఒకసారి మన క్లిక్లో రాసి ఎవాల్యుయేట్ చేసి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం. సో దీనికంటే ముందు మనకు కొన్ని ఫంక్షన్స్ గురించి తెలియాలి. సో ఈ ఎక్స్ప్రెషన్స్ వైటీడీ, ఎంటీడీ, క్యూటీడీ, డబ్ల్యూటీడీ ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం ఒకసారి రాసే ముందు మనకు కొన్ని ఫంక్షన్స్ గురించి తెలియాలి. సో దానికంటే ముందు ఆ ఫంక్షన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, దానికోసం అనేసి నేను టెక్స్ట్ అండ్ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, టెక్స్ట్ అండ్ ఇమేజ్ తీసుకున్నాను. సో నేను ఇందులో నా ఫంక్షన్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకోబోయే ఫంక్షన్ ఏంటి అంటే ఇయర్ స్టార్ట్. టుడే ఫంక్షన్ గురించి చూద్దాం ఫస్ట్. టుడే ఫంక్షన్. ఓకే, టుడే ఫంక్షన్ అంటే ఏంటి? టుడే ఫంక్షన్ అంటే ఏంటి? ఈరోజు ఏదైతే డేట్ ఉందో అది ఇస్తుంది. టుడే ఏంటి? 14th August 2023. సో ఈరోజు డేట్ ఇచ్చేది టుడే ఫంక్షన్. టుడే ఫంక్షన్ ఏమి ఇస్తుంది? ఈరోజు డేట్ ఇస్తుంది. చూద్దాం ఒకసారి. చూడండి, 14/8/2023. సో టుడే ఫంక్షన్ అయితే మనకు అలా యూజ్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ చూసే ఫంక్షన్ ఏంటంటే ఇయర్ స్టార్ట్. ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడేని ఇస్తున్నాను. సో మనకు టుడే ఏంటి? 14th August 2023. సో ఇయర్ స్టార్ట్ అంటే ఏంటంటే ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తుంది. ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇచ్చేదే ఇయర్ స్టార్ట్. చూద్దాం ఒకసారి. చూడండి, 1/1/2023. ఇయర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/1/2023. సో ఇయర్ స్టార్ట్ అంటే ఇయర్ స్టార్టింగ్ని ఇస్తుంది. దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్న ఫంక్షన్ ఏంటంటే మంత్ స్టార్ట్. సో మనం ఇప్పుడు ఏ మంత్లో ఉన్నాము? ఆగస్ట్ మంత్లో ఉన్నాము. సో ఈ మంత్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పేదే మంత్ స్టార్ట్. చూడండి, 1/8/2023 ఈ మంత్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఓకే, 1/8/2023 ఇది మంత్ స్టార్ట్. సో క్వార్టర్ స్టార్ట్ చూద్దాం. క్వార్టర్ స్టార్ట్ అంటే ఏంటి? మనం ప్రజెంట్ ఏ క్వార్టర్లో ఉన్నామో ఆ క్వార్టర్ స్టార్టింగ్ డేట్ ఇచ్చేది క్వార్టర్ స్టార్ట్. చూద్దాం ఒకసారి. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? July 1st. ఓకే, మన థర్డ్ క్వార్టర్లో ఉన్నాము, ఇది July 1st స్టార్ట్ అవుతుంది. చూడండి, July 1st ఇది క్వార్టర్ స్టార్ట్. నెక్స్ట్ వీక్ స్టార్ట్ చూద్దాం ఒకసారి. వీక్ స్టార్ట్ అంటే ఈ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము? సండే అంటే 13th రోజు స్టార్ట్ అయిందని చెప్పుకుందాం. సో చూద్దాం ఒకసారి వీక్ స్టార్ట్ ఎప్పుడు ఇస్తుంది. చూడండి, 13th August ఇది వీక్ స్టార్ట్.
సో అలా కాకుండా ఇయర్ స్టార్ట్ ఉంది కదా, ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఏమి ఇస్తుంది, టుడే ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే ఏమి ఇస్తుంది మనకి, ఈరోజు డేట్కి ఇయర్ స్టార్ట్ ఏంటో చెప్తుంది 1/1/2023 అని. అలా కాకుండా ఇక్కడ నేను 1 ఇస్తున్నాను చూడండి, కామా -1 ఇస్తున్నాను. అంటే ఏమవుతుందంటే ఈరోజు ఇప్పుడు ఇయర్ స్టార్ట్ అంటే ఏ ఇయర్ ఇస్తుంది, 2023 ఇస్తుంది. దానికంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది చూడండి. -1 అంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది చూడండి, 1/1/2022. అలా కాకుండా నేను +2 యాడ్ చేస్తున్నాను, 2 యాడ్ చేస్తున్నాను. అంటే మనం ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం, 2023, 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 2025, 1/1/2025. సో -1 అంటేనేమో ప్రీవియస్ వెళ్తుంది, ప్లస్ అంటేనేమో నెక్స్ట్ వస్తుంది. ఓకే, సో ఇయర్ స్టార్ట్ అంటే అది. మంత్ స్టార్ట్ చూద్దాం ఇప్పుడు. మంత్ స్టార్ట్ టుడే, -1 అంటే ఏంటంటే ప్రీవియస్ మంత్కి వెళ్తుంది. చూడండి, ప్రజెంట్ మనం ఏ మంత్లో ఉన్నాం, ఆగస్ట్లో ఉన్నాం. కానీ -1 చేస్తే ఏమొస్తుంది, ప్రీవియస్ మంత్ స్టార్ట్కి వెళ్తుంది, 1/7/2023. ఓకే రైట్. నెక్స్ట్ క్వార్టర్ స్టార్ట్ చూద్దాం. చూడండి, క్వార్టర్ స్టార్ట్ ఆఫ్ -1 పెడితే ఏమవుతుందంటే ప్రీవియస్ క్వార్టర్లోకి వెళ్ళింది. ఓకే, యాక్చువల్గా మన క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1/7/2023. బట్ ఇక్కడ ఏమొచ్చింది 1/4/2023, అంటే ప్రీవియస్ క్వార్టర్లోకి వెళ్ళింది. ఓకేనా, ఓకే. వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే -1 అంటే ఏంది, మన ప్రీవియస్ వీక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, 13th రోజు స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ వీక్ అంటే ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 13th స్టార్ట్ అయింది. ప్రీవియస్ వీక్ అంటే 6th. సో ప్రీవియస్ వీక్లోకి వెళ్తుంది -1 పెడితే. ఓకే, సో తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న ఫంక్షన్ ఏంటి అంటే యాడ్ మంత్స్ ఫంక్షన్. యాడ్ మంత్స్ టుడే, 2 అని ఇస్తున్నాను చూడండి. సో నేను ఏం చేస్తున్నాను, మంత్స్ని యాడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనం ఏ మంత్లో ఉన్నాము, ఆగస్ట్ మంత్లో ఉన్నాం. సో +2 అంటే ఏంటి, దానికి 2 మంత్స్ యాడ్ అయిపోతుంది. ఈ డేట్కి 2 మంత్స్ యాడ్ అయిపోయి వస్తుంది. ఓకే, చూద్దాం. చూడండి, 2 మంత్స్ యాడ్ అయిపోతుంది, 2 మంత్స్ యాడ్ అవుతుంది. యాడ్ మంత్స్ అంటే ఏంటి అంటే ఈ డేట్కి 2 మంత్స్ యాడ్ అవుతుంది. ఓకే, 2 మంత్స్ యాడ్ అయిపోయి మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈరోజు డేట్ ఎంత, 14th. 2 మంత్స్ యాడ్ చేస్తే మన 8th మంత్లో ఉన్నాం కాబట్టి 10/2023 యాడ్ మంత్స్. ఒకవేళ మైనస్ రాస్తే -1 అంటే చూద్దాం. సో 1 మంత్ బ్యాక్కి వెళ్తుంది, ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ వెళ్తుంది. చూడండి, ఈరోజు డేట్ ఎంత, 14/8/2023. మనం -1 రాసాం కాబట్టి ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ వెళ్తుంది యాడ్ మంత్స్ అంటే. ఓకే, సో -2 అంటే ఎగ్జాక్ట్గా 2 మంత్స్ బ్యాక్ వెళ్తుంది. చూడండి, 14/6/2023. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్న ఫంక్షన్ ఏంటి అంటే యాడ్ ఇయర్స్. యాడ్ ఇయర్స్ ఆఫ్ టుడే, 1 అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఎగ్జాక్ట్ డేట్కి 1 ఇయర్ యాడ్ అవుతుంది. చూద్దాం, చూడండి, 14/8/2024. ఓకే, 1 ఇయర్ యాడ్ అయిపోయింది. ఒకవేళ మైనస్ రాసామనుకోండి 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది, ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది. చూద్దాం, చూడండి, 14/8/2022 ఎగ్జాక్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళింది. సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఏదైతే ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నామో ఈ ఫంక్షన్ని యూజ్ చేసి మనం YTD, MTD, QTD, WTD ఈ ఎక్స్ప్రెషన్స్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం. ఓకే, సో నేను ఈ ఇన్ఫర్మేషన్ని క్లిక్లోకి తీసుకుంటున్నాను. నా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని
క్లిక్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి మనం వైటీడీ, ఎంటీడీ, క్యూటీడీ, డబ్ల్యూటీడీ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి రాసి ఎవాల్యుయేట్ చేసి చూద్దాం. ఓకే, రైట్. ఒకసారి మీ డేటా అబ్జర్వ్ చేయండి. ఈ డేటాని నేను మన క్లిక్లోకి తీసుకుంటున్నాను. రైట్. సో డేటాను తీసుకున్నాను. నేను ఒక టేబుల్ చార్ట్ తీసుకుంటున్నాను. సో డైమెన్షన్లో డేర్ తీసుకుంటున్నాను. మెజర్లో నార్మల్గా సమ్ ఆఫ్ సేల్స్ ఇస్తున్నాం. ప్రజెంట్ సమ్ ఆఫ్ సేల్, టోటల్ సేల్ అని పెట్టుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం వైటీడీ చూద్దాం. ఓకే, వైటీడీ ఎక్స్ప్రెషన్ రాసి చూద్దాం. వైటీడీ అంటే ఏంటి? మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ రావాలి. ఓకే, సో ఇయర్ స్టార్టింగ్ నుంచి 01/01/2023 నుంచి ఈ రోజు వరకు, ఈరోజు డేట్ ఎంత? 14/8/2023 ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే ఏంటి? ఇది కంప్లీట్గా ఇప్పుడు ఇయర్ మనకు స్టార్ట్ ఎప్పుడైంది? 1/1/2023 నుంచి 14/8/2023 వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే వైటీడీ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? 2023 సేల్స్ తీసుకుంటే సరిపోతుంది కదా, 2023 సేల్స్ తీసుకుంటే సరిపోతుంది. సో మన ఎక్స్ప్రెషన్ ఒకసారి రాద్దాం. ఎక్స్ప్రెషన్ ఎక్కడ రాస్తాము? విత్ ఇన్ ది అగ్రిగేషన్ ఫంక్షన్ లోపల, విత్ ఇన్ ది కర్లీ బ్రాకెట్స్ లో రాస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకున్న ఇయర్లో 2023 ఏంటి? కరెంట్ ఇయర్, రైట్? సో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చూసాం. కరెంట్ ఇయర్ సేల్స్ కావాలంటే ఎలా రాస్తాము? మ్యాక్స్ ఆఫ్ ఇయర్. సో క్లిక్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది? ఇదొక ఫంక్షన్ లాగా ట్రీట్ చేయదు, ఓన్లీ ఇదొక టెక్స్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. సో ఇది ఫంక్షన్, ఇది ఎవాల్యుయేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? బిఫోర్ ఈక్వల్ టు పెట్టాలి. సో పెట్టి దాన్ని కూడా విత్ ఇన్ బ్రాకెట్స్లో రాసి ముందు $సైన్ అసైన్ చేయాలి. సో అసైన్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే డబుల్ కోట్స్లో రాయాలి. ఓకే, రైట్. సో ఈ స్పేసెస్ తీసేయండి. స్పేసెస్ ఉంటే మనకు ఒక్కొక్కసారి అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఇయర్ సేల్స్ ఏమొచ్చింది? 2023, రైట్? కరెక్ట్. చూద్దాం ఎంత వచ్చింది? 3490. దీన్ని టేబుల్లో కూడా రాస్తున్నాను. సేమ్ ఎక్స్ప్రెషన్ నేను టేబుల్లో కూడా రాస్తున్నాను. రైట్, చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఎంత వచ్చింది? 3490. అంటే ఇప్పటి వరకు మనకి 2023 ఇయర్లో ఉన్న సేల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2023. సో మనం ఇక్కడ మన డేటాలో టోటల్ సేల్స్ చూస్తే 2023 ఇయర్లో టోటల్ సేల్స్ చూస్తే 3940. సో ఇలా ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. కానీ ఇలా రాయడం వల్ల మనకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరిలో స్టార్ట్ అయింది. జనవరి 1 స్టార్ట్ అయింది. సో అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 1తో స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది? మార్చి 31. సో మార్చి 31. మళ్ళీ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యాక్సిమం ఇయర్ అంటే ఏ ఇయర్ వచ్చింది? 2023 వచ్చింది. బట్ ఒకేలా ఇలా చూస్తే నా ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతే నాకు ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏమవుతుంది? కరెంట్ ఇయర్ ఎప్పుడు అవుతుంది? 2023 అవుతుంది. బట్ ఇయర్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది? ఏప్రిల్ 1 అవుతుంది, జనవరి 1 కాదు. ఓకేనా? ఒకవేళ నా ఫినాన్షియల్ ఇయర్ కనుక ఏప్రిల్తో స్టార్ట్ అవుతే, కొన్ని కంపెనీస్ యొక్క ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ స్టార్ట్ నుంచి మార్చి 31 వరకు వాళ్ళు 1 ఇయర్ అని పెట్టుకున్నారు.
అలా పెట్టుకున్నప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ రాస్తే మనకు అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. ఎందుకు? ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి ఎవాల్యుయేట్ చేస్తుంది? 1/1/2023 నుంచి. బట్ యాక్చువల్లీ మన ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1/4/2023 నుంచి. సో ఇలా రాంగ్ వస్తుంది. సో కాబట్టి మనం వైటీడీ సేల్స్ అనేది ఇలా రాయకూడదు, మ్యాక్సిమం ఇయర్ని యూజ్ చేసి రాయకూడదు. సో ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సమ్ ఆఫ్ సేల్, రైట్? సమ్ ఆఫ్ సేల్ ఎక్కడ రాస్తాము? సెట్ అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ ది అగ్రిగేషన్ ఫంక్షన్లో విత్ ఇన్ ది కర్లీ బ్రాకెట్స్ మాడిఫైర్స్ని యూజ్ చేసి రాస్తామని చెప్పుకున్నాం. సో ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఓకే, డేట్ ఈక్వల్ టు, సో మన డేట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు రావాలి. ఓకే, రైట్? ఇయర్ స్టార్ట్ నుంచి ఈ రోజు వరకు రావాలి. ఇయర్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, జనవరి 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మేబీ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయినా మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి టుడే ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ అనేది, సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఓకే, సో మనకి ఈ రోజు డేట్ ఎలా వస్తుంది? టుడే అనే ఫంక్షన్ మనకి ఏమి ఇస్తుంది? ఈ రోజు వరకు ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్లిక్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ఇది టెక్స్ట్ లాగే కన్సిడర్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్, ఇది ఫంక్షన్లో ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఫంక్షన్కి ముందు ఈక్వల్ టు ఇచ్చి విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్లో ఇక్కడ డాలర్ అసైన్ చేయాలి, రైట్? ఓకే, ఇది టుడే. తర్వాత ఇయర్ స్టార్ట్ ఎలా వస్తుంది? ఇయర్ స్టార్ట్ ఎలా వస్తుంది మనకి? ఇయర్ స్టార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఇయర్ స్టార్ట్ వస్తుంది. ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. ఇది ఎవాల్యుయేట్ అవ్వాలంటే ముందు ఈక్వల్ టు పెట్టి ఎస్ విత్ ఇన్ ది బ్రాకెట్స్లో ఇచ్చి డాలర్ అనేది అసైన్ చేయాలి, రైట్? చూడండి, సో మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి కావాలి? మన సేల్స్ వైటీడీ అంటే ఏంటి? ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు, అంటే గ్రేటర్ దాన్ ఇయర్ స్టార్ట్. ఓకే, ఇయర్ స్టార్ట్ నుంచి ఎక్కడి వరకు కావాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టుడే, ఈ రోజు వరకు కావాలి. సో చూడండి, ఇయర్ స్టార్ట్ 1/1/2023 నుంచి ఈ రోజు వరకు వచ్చింది 14/8/2023 టుడే వరకు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనం వైటీడీ ఎక్స్ప్రెషన్ని రాస్తాము. ఓకే, ఈ విధంగా వైటీడీ ఎక్స్ప్రెషన్ని రాయాలి. సో మళ్ళొకసారి చూద్దాం ఎలా రాయాలనేది. చూడండి, మళ్ళొకసారి చెప్తున్నాను. వైటీడీ అంటే ఏంటి? ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే వైటీడీ. సో ఈ రోజు వరకు, టుడే అంటే మనకి ఈ రోజు వరకు డేట్ ఇచ్చేది ఏంటి? టుడే ఫంక్షన్, రైట్? టుడే. సో ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఈక్వల్ టు పెట్టాలి. ఫంక్షన్ ముందు ఈక్వల్ టు పెట్టి విత్ ఇన్ ది బ్రాకెట్స్లో మనం డాలర్ సైన్ అసైన్ చేయాలి, రైట్? ఓకే, చూడండి 14/8/2023 టుడే డేట్ వచ్చింది. మనకి ఎక్కడి నుంచి కావాలి? ఇయర్ స్టార్ట్ నుంచి, ఇయర్ స్టార్టింగ్ నుంచి. సో మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇచ్చే ఫంక్షన్ ఏంటి? ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే, రైట్? ఓకే, ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే. సో ఇది మళ్ళీ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఫంక్షన్ ముందు ఈక్వల్ టు పెట్టి దీన్ని మళ్ళీ బ్రాకెట్స్లో రాసి డాలర్ని అసైన్ చేయాలి, డాలర్ సైన్ని అసైన్ చేయాలి. చూడండి, సో ఇక్కడ ఏమొస్తుంది? 1/1/2023 14/8/2023. మనకు సేల్స్ ఎక్కడి నుంచి కావాలి? ఇయర్ స్టార్ట్ 1/1/2023 నుంచి ఉండాలి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అక్కడ నుంచి ఎక్కడికి? టుడే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈ విధంగా మనం వైటీడీని రాయాలి, వైటీడీ ఎక్స్ప్రెషన్ని రాయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో చూడండి,
దీన్ని సేమ్ నేను టేబుల్లో కూడా తీసుకుంటున్నాను. ఇదే ఎక్స్ప్రెషన్ని సేమ్ టేబుల్లో కూడా రాస్తున్నాను. డన్. చూడండి మనకి ఇయర్ స్టార్టింగ్ నుంచి 1/1/2023 నుంచి సో టిల్ ఈ డేట్ వరకు. ఓకే, మనకు సేల్స్ 9th వరకు ఉన్నాయి కాబట్టి సో 9th వరకే ఇచ్చింది. టోటల్ సేల్స్ ఎంత? 3490. సో ఈ విధంగా మనం వైటీడీ ఎక్స్ప్రెషన్ని రాస్తాం. ఓకే, ఎంటీడీ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలో చూద్దాం. సో ఎంటీడీ అంటే ఏంటి? ఎంటీడీ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనకు మంత్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. మనకు మంత్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది? 2023 నుంచి టుడే ఈ రోజు వరకు 1/8/2023 నుంచి ఈ రోజు. సో మనం సింపుల్గా ఇక్కడ ఇయర్ స్టార్ట్ ప్లేస్లో మంత్ స్టార్ట్ ఇస్తే సరిపోతుంది. చూడండి మంత్ స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మంత్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/8/2023 నుంచి టుడే ఈ రోజు వరకు సేల్స్ వస్తుంది. టుడే 14/8/2023. సో ఇక్కడ ఇయర్ స్టార్ట్ ప్లేస్లో జస్ట్ మీరు మంత్ స్టార్ట్ పెడితే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చింది. 1070 వచ్చినాయి. సేల్స్ ఎంత వచ్చాయి? 1070. సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ని మన టేబుల్లో కూడా తీసుకుందాం. ఓకే, చూడండి 1070 ఈ మంతే కదా, ఆగస్ట్ మంత్ ఉన్న సేల్స్ వచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. చూడండి మనకి ఆగస్ట్ మంత్ కావాలి. సో 1070. సో ఈ విధంగా మన ఎంటీడీ ఎక్స్ప్రెషన్ని రాస్తాం. ఓకే, ఎంటీడీ సేల్స్ ఎక్స్ప్రెషన్ని మంత్ స్టార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ విధంగా రాస్తాం. తర్వాత మనం క్వార్టర్ టు డేట్ సేల్స్ కావాలి. క్వార్టర్ టు డేట్ అంటే ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/7. క్వార్టర్ టూ స్టార్ట్ అంటే ఏంటంటే ఈ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి టుడే ఈ రోజు వరకు సేల్స్ వాల్యూని ఇచ్చేది క్వార్టర్ స్టార్ట్. ఓకే, సింపుల్గా ఇప్పుడు మంత్ స్టార్ట్ బదులు మనం ఇక్కడ క్వార్టర్ స్టార్ట్ అని ఇద్దాం. క్వార్టర్ స్టార్ట్ అనే ఫంక్షన్ చూసాం కదా, క్వార్టర్ స్టార్ట్. చూడండి ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/7/2023 నుంచి టుడే ఈ రోజు వరకు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇది క్యూటీడీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో చూద్దాం ఎంత వచ్చింది? 1510. సో మనకి ఎంత వచ్చింది? 1510. ఈ క్వార్టర్ 1510 వచ్చాయి. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. మన క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 7th month. ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే, చూడండి సేల్స్ ఎంత వచ్చాయి? 1510. సో ఈ విధంగా క్వార్టర్ స్టార్ట్ అనేది రాస్తాం. ఓకే, ఇప్పుడు వీక్ డబ్ల్యూటీడీ చూద్దాం. ఓకే, డబ్ల్యూటీడీ అంటే సింపుల్ మనకి ఇక్కడ వీక్ స్టార్ట్ అంటే వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 13th నుంచి వీక్ స్టార్ట్ 13/8/2023 నుంచి 14/8 టుడే వరకు మనకు రావాలి. సో ఇక్కడ వీక్ స్టార్ట్ అంటే ఏమొస్తుంది? వీక్ యొక్క స్టార్టింగ్ డేట్ ఇస్తుంది, రైట్? వీక్ స్టార్ట్ అంటే 13/8/2023 నుంచి 14/8/2023 వరకు మనకు సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తున్నాం. చూడండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. 0 వచ్చింది అంటే ఏంటి? ఈ వీక్లో మనకి సేల్స్ అనేది జరగలేదు, సేల్స్ అనేది లేదు. చూడండి డేట్ ఏం లేదు అంటే సేల్స్ అనేది లేదు. మన డేటాలో చూద్దాం. చూడండి మనకి ఎందుకు 9th వరకే ఉంది. సో ఇప్పుడు మనం 13th యాడ్ చేద్దాం ఒకసారి. 13/8
ఇప్పుడు నేను యాడ్ చేశాను. ఓకేనా? సో ఈ డేటాని నేను క్లిక్లో లోడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చిందా? 13th రోజు ఉన్న సేల్స్. ఈ వీక్లో మనకి ఎన్ని సేల్స్ ఉంటే అన్ని సేల్స్ ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా WTD ఇస్తుంది. సో ఈ విధంగా మనం YTD, MTD, QTD, WTD ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ టు డేట్ చూద్దాం. PYTD చూద్దాం. PYTD చూద్దాం. సో PYTD అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ టు డేట్ కావాలి. ఓకే, అంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్ టు డేట్ అంటే మనకి వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 01/01/2022లో స్టార్ట్ అవుతుంది. సో 14/8/2022 వరకు కావాలి మనకి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దీనికి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, సో టుడే ఫంక్షన్ మనకి ఏమి ఇస్తుంది? టుడే ఫంక్షన్ మనకి ఈరోజు డేట్ ఇస్తుంది. ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే ముందు ఈక్వల్ టు పెట్టాలి, దీన్ని విత్ ఇన్ బ్రాకెట్స్లో రాసి $sign సెండ్ చేద్దాం. మనకి ఎంత వచ్చింది? ఈరోజు 14/8/2023 వచ్చింది. బట్ మనకి ఎక్కడి వరకే వెళ్ళాలి? ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వెళ్ళాలి. సో ఈ డేట్ ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వెళ్ళాలంటే మనకున్న ఫంక్షన్ ఏంటి? 1 year బ్యాక్ వెళ్ళాలంటే మనకున్న ఫంక్షన్ ఏంటి? యాడ్ ఇయర్స్ అనే ఫంక్షన్ చూసాం, రైట్? అది రాద్దాం ఒకసారి. యాడ్ ఇయర్స్ ఆఫ్ టుడే. యాడ్ ఇయర్స్ ఆఫ్ మనకి ఏం వెళ్ళాలి? 1 year బ్యాక్ వెళ్ళాలి. ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం. బ్యాక్ వెళ్ళాలంటే -1. చూడండి, సో 14/8/2022 14/8/2022 ఈ రోజు ఎంత డేట్? 14/8/2023. ఓకే, -1. యాడ్ ఇయర్స్ ఆఫ్ -1 అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వెళ్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? మళ్ళీ ఇయర్ ఎప్పుడు వెళ్ళాలి? 1/1/2022. సో ఇప్పుడు ఎలా రాస్తాం దీన్ని? ఇయర్ స్టార్ట్ ఆఫ్ టుడే. సో ఇది ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఈక్వల్ టు పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ రాసి ముందు $sign అసైన్ చేయాలి. చేశాను. రైట్, మనకేమొచ్చింది? ఇయర్ స్టార్ట్ అంటే 1/1/2023. సో టుడే కామా -1 రాయండి. -1 రాస్తే ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ వెళ్తుంది. చూడండి, 1/1/2022 టుడే కామా -1 అంటే 1/1/2022. ఓకే, ఆడికి వెళ్తుంది. సో మనకి ఇప్పుడు సేల్స్ ఎక్కడ కావాలి? లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి సేమ్ ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ కావాలి, <= సో ఈ విధంగా PYTD ఎక్స్ప్రెషన్ని రాస్తాం. స్పేసెస్ తీసేయాలి. స్పేసెస్ ఉంటే ఒక్కోసారి మనకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ రాదు. సో ఈ విధంగా మనం PYTD ఎక్స్ప్రెషన్ని రాస్తాం. ప్రీవియస్ ఇయర్ టు డేట్ ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా రాస్తాం. ఓకే, రైట్. ఇదే ఎక్స్ప్రెషన్ సేమ్ నేను టేబుల్లో కూడా తీసుకుంటున్నాను. ఓకే, మనకి ఎంత వచ్చింది? ప్రీవియస్ ఇయర్ టు డేట్ సేల్స్ ఎంత వచ్చాయి? 390. ఎంత వచ్చాయి? 390 వచ్చాయి. ఓకే, ఓకే, ఎంత వచ్చింది? ప్రీవియస్ ఇయర్ టు డేట్ 390 వచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో మనకి 2022 ఫస్ట్ చూడండి, 2022
ఫస్ట్ నుంచి మనకి ఎప్పటి వరకు కావాలి, ఆగస్టు 14th వరకు కావాలి. సో మనకు అన్నీ విత్ ఇన్ ద రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి ఆల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది చూడండి వీడి వరకు వస్తుంది 390. సో ఇవి చూడండి 22 ఉంది. 22 అనేది మనకి ఈ డేట్ రేంజ్లో రావట్లే కదా. 17, 11 మంత్ ఉంది, 12th మంత్. సో మన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ నుంచే 2/1/2022 నుంచి 1/1/2023. సో సేల్స్ చూడండి 390 మ్యాచ్ అయిందా మన డేటా కూడా 390. సో ఈ విధంగా మనం PYTD ఎక్స్ప్రెషన్ని రాస్తాం. ఓకే, PYTD ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా రాస్తాం. సో మనకు నెక్స్ట్ PMTD, ప్రీవియస్ మంత్ టు డేట్. PMTD చూద్దాం. ప్రీవియస్ మంత్ టు డేట్ అంటే ప్రీవియస్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/7/2023 టు 14/7/2023. సో ఈ డేట్ రేంజ్ వరకు మనకి సేల్స్ వాల్యూ అనేది కావాలి. సో అది ఎలా రాస్తాం చూద్దాం. ఇయర్ స్టార్ట్ బదులు జస్ట్ మనం మంత్ స్టార్ట్ ఇస్తే సరిపోతుంది. సో మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఈ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆడికి వెళ్తుంది 1/8/2023. సో మనకి ఎగ్జాక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, 1 మంత్ బ్యాక్ వెళ్ళాలి, అవునా. సో కామా -1 రాయండి, కామా -1 ఇస్తే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్తుంది. 1/7/2023 1/7/2023 వచ్చిందా. సో అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేసే బదులు మనం యాడ్ మంత్స్ ఫంక్షన్ చూసాం. యాడ్ మంత్స్ టుడే కామా -1 అంటే ఈ రోజు ఉన్న డేట్కి 1 మంత్ని మైనస్ చేస్తుంది. అంటే మైనస్ అంటే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్తుంది. చూడండి యాడ్ మంత్స్ అంటే ఎగ్జాక్ట్ -1 అంటే యాడ్ మంత్స్ ఆఫ్ టుడే కామా -1 అంటే ఈ రోజు డేట్కి ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్తుంది, 14/7/2023. ఓకేనా. మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఈ మంత్ ఇస్తుంది, మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే. -1 పెడితే ఏంటంటే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్తుంది, 1/7/2023. తర్వాత యాడ్ మంత్స్ ఆఫ్ టుడే అంటే ఈ మంత్ వస్తుంది, -1 పెడితే ఎగ్జాక్ట్ 1 మంత్ బ్యాక్ వెళ్తుంది, 14/7/2023. ఓకే. సో ఈ విధంగా మనం ప్రీవియస్ మంత్ టు డేట్ అనేది రాస్తాం. సో ఇదే ఎక్స్ప్రెషన్ని మన టేబుల్లో కూడా తీసుకుందాం. రైట్, ఎంత వచ్చింది సేల్స్ 440. చూడండి ప్రీవియస్ మంత్కి వెళ్ళింది 7th/7/7. ఓకే 440. ఒకసారి దీనికి క్రాస్ చెక్ చేద్దాం. మన ప్రీవియస్ మంత్ అంటే ఏమవుతుంది, ఇది ఆగస్ట్ మంత్. ఓకే, దీని ప్రీవియస్ మంత్ అంటే జూలై. చూద్దాం ఒకసారి. చూడండి 440 వచ్చింది, మన ఎక్స్ప్రెషన్లో చూస్తే 440. సో ఈ విధంగా ప్రీవియస్ మంత్ టు డేట్ రాస్తాం. సో ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ చూద్దాం. ఓకే, ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ చూద్దాం. మనకి క్వార్టర్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఏంటి, ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో క్వార్టర్ స్టార్ట్ ఆఫ్ టుడే, సో మన ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మనకి ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది ప్రెజెంట్ థర్డ్ క్వార్టర్లో ఉన్నాం. ప్రీవియస్ క్వార్టర్ అంటే ఇది. ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్. సో ఇది ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ అంటే
మనకి ఇలా కావాలి. మనకి ఈ విధంగా డేట్ అనేది ప్రీవియస్ క్వార్టర్ నుంచి ఈ డేట్కి ఎగ్జాక్ట్ 3 months బ్యాక్ వెళ్ళాలి. ఓకే, అది ఎలా రాయాలో ఎక్స్ప్రెషన్ చూద్దాం. సో క్వార్టర్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఏమి ఇస్తుంది? ఈ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పింది. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? July 1st. సో మనకి ఎగ్జాక్ట్ ఏం కావాలి? ప్రీవియస్ క్వార్టర్ రావాలి, రైట్? ప్రీవియస్ క్వార్టర్ కావాలంటే కామా -1 ఇస్తే ప్రీవియస్ క్వార్టర్లోకి వెళ్తుంది. సో ప్రీవియస్ క్వార్టర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? April 1st, రైట్? ఓకే, April 1st. ఇది ఓకే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో మనకి ఎగ్జాక్ట్ ఏం కావాలి? 3 months బ్యాక్ వెళ్ళాలి. ఓకే, మనకి ఇప్పుడు యాడ్ మంత్స్ యాడ్ ఇయర్స్ లాగా యాడ్ క్వార్టర్ అనేది లేదు. ఓకే, మనకి ఎగ్జాక్ట్ టుడే డేట్ ఎంత? టుడే. మీరు కనుక టుడే చూస్తే టుడే ఎంత? 14/8/2023. ప్రీవియస్ క్వార్టర్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ మనం 3 months బ్యాక్ వెళ్ళాలి. సో మనకి యాడ్ మంత్స్ యాడ్ ఇయర్స్ లాగా యాడ్ క్వార్టర్స్ లేదు. సో దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము? మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఎగ్జాక్ట్ 3 months బ్యాక్ రావాలి. సో 3 months బ్యాక్ రావాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి? 1 month బ్యాక్ వెళ్ళాలన్నా, 2 months బ్యాక్ వెళ్ళాలన్నా, 3 months వెళ్ళాలన్నా మనకు ఒక ఫంక్షన్ ఉంది. అదేంటి? యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, యాడ్ మంత్స్ ఫంక్షన్ ఉంది. యాడ్ మంత్స్ ఆఫ్ టుడే, ఈ డేట్కి మనం ఎన్ని డేస్ వెళ్ళాలి? ఎన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళాలి? -3 months. ఓకే, ఇప్పుడు చూడండి. సో 14/5/2023 ఎగ్జాక్ట్ 3 months బ్యాక్ వెళ్ళిందా లేదా? ఈ డేట్ 14/5/2023. సో ఈ విధంగా మనం ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, చూద్దాం. చూడండి, స్పేసెస్ ఉండడం వల్ల మనకి అవుట్పుట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో స్పేస్ అనేది ఉండకూడదు. చూద్దాం. సో ప్రీవియస్ క్వార్టర్ టు డేట్. ఓకే, చూడండి, మన ప్రీవియస్ క్వార్టర్లో ఎంత వచ్చింది? 350 వచ్చింది. సో ప్రీవియస్ క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్లో. ఏప్రిల్, మే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది 350 అని. ఒకసారి డేటాలో క్రాస్ చెక్ చేద్దాం. చూడండి, మన ప్రీవియస్ క్వార్టర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పుకుందాం? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. సో April 1/4/2023 నుంచి 14/5 వరకు. 14/5. సో చూడండి, 2/5/2023 ఇది ఒకటి ఉంది మనకి డేట్. ఆ డేట్ రేంజ్లో 24/2023 ఇది ఒకటి ఉంది. సో చూస్తే ఎంత వస్తుంది? 350 వస్తుంది, రైట్? చూడండి, 2/5/2023. సో ఈ డేట్ ఉంది 24/2023. ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ అంటే మనకి విత్ ఇన్ ద మన డేట్ రేంజ్లో ఈ రెండు డేట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఈ 2 dates ఒక సేల్స్ చూస్తే 350 వస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ టు డేట్లో మనకి ఈ 2 dates మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో ఈ 2 dates ఒక సేల్స్ చూస్తే 350 వస్తుంది. సో మనకు చూడండి 350 ఉందా లేదా? రైట్, ఈ విధంగా ప్రీవియస్ క్వార్టర్ టు డేట్ రాస్తాం. సో ఇప్పుడు ప్రీవియస్ వీక్ టు డేట్ చూద్దాం. ప్రీవియస్ వీక్ టు డేట్ ఎలా రాస్తాము? మనకు వీక్ స్టార్ట్ అంటే ప్రీవియస్ వీక్ అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? ప్రీవియస్ వీక్ టు డేట్ ఎప్పటి నుంచి రావాలి? ప్రీవియస్ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకుందాం. ప్రీవియస్ వీక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6th నుంచి. సో మనకి వీక్ స్టార్ట్ అనే ఫంక్షన్ ఉంది. వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఓకే, సో ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఫంక్షన్ ముందు ఈక్వాలిటీ ఇవ్వాలి, వాటి విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్లో రాయాలి.
ఓకే. వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే చూడండి. సో వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఏంటి, మనకి ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇచ్చింది. ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది 13/8/2023. బట్ మనకి ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి. ఓకే, 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి కామా -1 ఇస్తున్నాను. చూడండి, -1 ఇస్తే ప్రీవియస్ వీక్లోకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్ 1 వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే మనకి ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ డేట్ ఇస్తుంది. 13/8/2023. మనకి ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి. సారీ, చూడండి, వీక్ స్టార్ట్ అంటే వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే మనకి ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ డేట్ ఇస్తుంది 13/8/2023. బట్ మనకి ఎగ్జాక్ట్ ప్రీవియస్ వీక్ అంటే ఏంటి, 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి. సో కామా -1 ఇస్తే ఎగ్జాక్ట్గా 1 వీక్ బ్యాక్ వెళ్తాము. ఇప్పుడు చూడండి, 06/08/2023 అంటే 1 వీక్ బ్యాక్ వెళ్ళామా లేదా. సో వీక్ అనేది ఈ డేట్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ డేట్ నుంచి మనకి ఎక్కడి వరకు కావాలి. సో మనకి యాడ్ మంత్స్ యాడ్ ఇయర్సే ఉంది, యాడ్ వీక్స్ కానీ యాడ్ క్వార్టర్ కానీ లేదు. సో ఇప్పుడు చూడండి, టుడే అంటే ఏంటి, టుడే అంటే మనకేమొస్తుంది, ఈరోజు ఏదైతే డేట్ ఉందో అది ఇస్తుంది. టుడే ఏమి ఇస్తుంది, టుడే అంటే ఈరోజు డేట్ ఏదైతే ఉందో అది ఇస్తుంది. సో చూడండి, 14/8/2023. సో మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి. సో 1 వీక్ బ్యాక్ అంటే -7. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే నెంబర్ వచ్చింది. అంటే ఈ టుడేలోంచి -7 తీసేస్తే ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్ ఒక నెంబర్ వచ్చింది. సో దీన్ని మళ్ళీ డేట్లో కన్వర్ట్ చేయాలంటే మనం డేట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. చూడండి, ఓకే, డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి 7 days బ్యాక్ వెళ్తుంది. సో చూడండి, మనకి ఈ వీక్ టు డేట్ ఎప్పుడు అంటే వీక్ టు డేట్ ఎప్పుడు, వీక్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 13th రోజు స్టార్ట్ అయింది. 13th నుంచి 14th రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీక్ టు డేట్ అంటే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రీవియస్ వీక్ టు డేట్ అంటే వీక్ స్టార్టింగ్ నుంచి ఏదైతే నెక్స్ట్ డే ఏమవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 6 7 చూడండి, 6 7 ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. సో ప్రీవియస్ WTD అంటే ఏంటంటే ప్రీవియస్ వీక్ టు డేట్. మనకి ఈ వీక్లో WTD అంటే ఏంటి, ఒక సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది WTD. ఈ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, 13th రోజు స్టార్ట్ అయింది. ఈరోజు డేట్ ఎంత, 14th. అంటే 13th 14th సేల్స్ ఇచ్చేది WTD. PWTD ఏంటంటే ఎగ్జాక్ట్ వన్ వీక్ బ్యాక్ ప్రీవియస్ వీక్ టు డేట్ సేల్స్ ఇచ్చేది అది. మన ప్రీవియస్ వీక్ టు డేట్ సేల్స్ మన డేట్ ప్రకారం ఏమవుతుంది, 6/8/2023 టు 7/8/2023. సో అది ఎలా రాయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మనకు వీక్ స్టార్ట్ అనే ఫంక్షన్ ఏమి ఇస్తుంది, వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఏంటి అంటే వీక్ స్టార్ట్ ఆఫ్ టుడే. ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ అవ్వాలంటే మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్లో పెడుతున్నాను, $సైన్ అనేది అసైన్ చేస్తున్నాను. సో ఇదేమిస్తుంది, వీక్ స్టార్ట్ అంటే ఈ వీక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అది ఇస్తుంది 13/8/2023. కానీ మనకేం కావాలి, ప్రీవియస్ వీక్కి వెళ్ళాలి కాబట్టి కామా -1 ఇస్తున్నాను. -1 అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 1 వీక్ బ్యాక్కి వెళ్తుంది. ఓకే, చూడండి 1 వీక్ బ్యాక్ వెళ్ళింది 6/8/2023. సో దెన్ మనకేం కావాలి, లెస్ దాన్. సో మనకి యాడ్ ఇయర్స్ యాడ్ మంత్స్ లాగా యాడ్ వీక్స్ యాడ్ క్వార్టర్స్ అనే ఫంక్షన్ లేదు. సో ఇప్పుడు చూద్దాం, టుడే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, టుడే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈరోజు డేట్ ఏంటో ఇస్తుంది, రైట్.
చూడండి ఈరోజు డేట్ ఎంత 14/8/2023, కానీ మనకి ఈ డేట్కి ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ వెళ్ళాలి. సో నేనేం చేస్తున్నాను, -7 ఇస్తున్నాను. ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ వెళ్ళమని చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, నెంబర్ అసైన్ చేసింది 45145. అంటే ఏంటంటే ఈ నెంబర్ ఏంటంటే 7/8/2023 ఈ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్ యొక్క నెంబర్ ఇది. చూద్దాం ఒకసారి, ఈ డేట్లో కన్వర్ట్ చేసుకుందాం మనం. చూడండి ఏమొస్తుంది, ఆ నెంబర్ డేట్లో కన్వర్ట్ చేస్తే 7th ఆగస్టు 2023. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న డేట్ ఒక నెంబర్ ఇచ్చింది, కానీ మనకు ఆ డేటే కావాలి కాబట్టి ఇక్కడ డేట్ అనే ఫంక్షన్ అప్లై చేయండి. డేట్ అనే ఫంక్షన్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఆ నెంబర్ డేట్లో కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయే డేట్ ఏమి ఇచ్చింది, 7/8/2023. సో మనకు కావాల్సింది ఇదే కదా. సో ఈ విధంగా ప్రీవియస్ వీక్ టు డేట్ అనే ఫంక్షన్ని రాస్తాం. చూడండి ఇక్కడ ఎందుకు 0 వచ్చింది, మనకు ప్రీవియస్ వీక్లో ఆ డేట్లో సేల్స్ ఏం లేవు. చూడండి 6th, మన ప్రీవియస్ వీక్లో 6th, మనకి ఇక్కడ స్పేసెస్ ఉండడం వల్ల అవుట్పుట్ అనేది రాలేదు. ఒకసారి చూద్దాం, 250 వచ్చింది. సో చూడండి మనకు ప్రీవియస్ వీక్ టు డేట్ ఈ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది ఈ విధంగా రాస్తాం. సో దీన్ని ఎవాల్యుయేట్ చేసి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 250 వచ్చింది. ఓకే చూడండి ప్రీవియస్ వీక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, 6th నుంచి స్టార్ట్ అయింది. ఓకే చూద్దాం ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. మన డేటాలో చూస్తే చూడండి ఇది ఒకటే ఉంది. సో 250. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ విధంగా YTD, MTD, QTD, WTD, PYTD, PMTD, PWTD, PQTD ఎక్స్ప్రెషన్స్ని సెట్ అనాలిసిస్లో ఈ విధంగా రాసి ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో అడ్వాన్స్ లెవెల్లో వీటిని YTD, MTD, QTD, WTD ఈ ఎక్స్ప్రెషన్స్ని అడ్వాన్స్ లెవెల్లో ఎలా రాయాలి, ఎలా ఎవాల్యుయేట్ చేయాలో నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.